హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. నిన్న స్టోరీ అప్లోడ్ చేయడం అవ్వలేదండి. సడన్గా ఫోన్ వైబ్రేషన్ వచ్చి మొత్తం బ్రేక్ అయిపోయింది. దానంతటదే బ్రేక్ అయిపోయింది. ఎడిటింగ్ అని నేను ఒక ఫోన్ ప్రత్యేకంగా ఉంచుకున్నాను. అది ప్రాబ్లం రావడంతో నాకు స్టోరీ అప్లోడ్ చేయడం అవ్వలేదు. ఈరోజు ఇంకొక ఫోన్లో నుంచి చూసి స్టోరీ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. చూస్తాను. ఒకరోజు కాకపోయినా ఒకరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను ఇంకొక ఫోన్ తీసుకునే వరకు కొంచెం టైం పడుతుంది. సరేనా? ఇంకా ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నీపై చాలా ప్రేమ ఉంది. ఎపిసోడ్ 70. రూప భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా అదుముకుని నడుస్తున్నాడు కాళీ సర్దార్. అతని స్పర్శకు బిగుసుకుపోయి బలవంతంగా అడుగులు ముందుకు వేస్తోంది రూప. చూడు, నీకు అర్థం కావట్లేదు. నేను నీ లైఫ్లోకి రావడం అంటే మాటలు కాదు. నువ్వు ఎంత అదృష్టవంతురాలివో తెలుసా నీకు? ఇప్పటి వరకు నాకు ఆడదాన్ని చూస్తే అనుభవించాలని అనిపించేది. అలాంటిది నిన్ను చూసిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను. నీ పొగరు, నీ అందం, నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్ అన్నీ నన్ను పిచ్చివాడిని చేస్తున్నాయి. నువ్వే ఆలోచించు. నీకోసం నేను నా కన్న తండ్రిని చంపేస్తున్నాను. ఇప్పుడే జస్ట్ 5 నిమిషాలయ్యింది నా తండ్రి చనిపోయి. ఇదిగో వాట్సాప్కి మెసేజ్ కూడా వచ్చింది. చూస్తావా వాడి శవాన్ని? అంటున్న అతని మాటలకు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. గట్టిగా కళ్ళు మూసేసుకుంది. చూడు డియర్, నువ్వు ఇలా భయపడుతూ ఉంటే ఎలాగా? నా ప్రేమని నువ్వు అర్థం చేసుకోవాలి. తెల్లవారితే మన పెళ్ళి. ఇంకా ఎక్కువ టైం లేదు. చూసావు కదా, ఏర్పాట్లన్నీ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెళ్ళైన వెంటనే ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తారు. అప్పుడు నీకు భయం పోయి నాకు కోఆపరేట్ చేయాలి అంటే ఇప్పటి నుంచి కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వడం నేర్చుకో అంటూ రూప భుజం మీద ఉన్న తన చేతులను కిందకి జరిపి రూప నడుముని గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా అతని స్పర్శ భరించడం తన వల్ల కాలేదు. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఉబ్బికి వస్తున్నాయి. నీకు అర్థం కాదా? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను ఇలా ఏడిపించొద్దు. నీకు దండం పెడతాను. నన్ను వదిలేయి అని అప్రయత్నంగా తన నోటిలో నుంచి మాటలు వచ్చేశాయి. ఏంటి? ఇష్టం లేదా? ఇష్టం లేదా నేనంటే? చెప్పు, మళ్ళీ చెప్పు. నేనంటే నీకు ఇష్టం లేదా? అవును, నువ్వంటే నాకు ఇష్టం లేదు ఏడుస్తూ అంది. అంతే. పాకెట్లో ఉన్న గన్ తీసి అక్కడ కాపలాగా అటూ ఇటూ తిరుగుతున్న వాళ్ళల్లో ఒకడిని కాల్చిపడేశాడు కాళీ. పెద్ద శబ్దం. అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. శరీరంలో నుంచి బుల్లెట్ దూసుకుపోయి గోడకి తగిలి పెద్ద శబ్దం వచ్చింది. రక్తం ఏరులై పారింది. అది చూస్తూ రూప గట్టిగా అరవడం మొదలుపెట్టింది. క్షణాల్లో అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ వచ్చి ఆ శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అదంతా చూస్తూ పిచ్చి పట్టినట్లు గట్టిగట్టిగా అరుస్తోంది రూప. కళ్ళు మూసుకుని ఉన్న చోటనే కూర్చుండిపోయి ఏడుస్తోంది. అరవకు. నాకు సౌండ్ పొల్యూషన్ ఇష్టం ఉండదు. చూసావా, నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావు కదా, అందుకనే వాడిని చంపేశాను. ఇప్పుడు చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా అని మరొకసారి రూప నడుం చుట్టూ చెయ్యి వేసి పైకి లేపి దగ్గరికి హత్తుకున్నాడు. కానీ ఈసారి రూప అరిచే ధైర్యం చెయ్యలేకపోయింది. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. మౌనంగా బొమ్మలాగా ఉండిపోయింది. రూప కళ్ళు తుడిచి నుదుటిపై ముద్దు పెట్టాడు. చూడు, నీ అణువు నాకు సొంతం. నీకు అర్థమైందా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఇష్టం లేదు, నా వల్ల కాదు అనే మాటలు నీ నోటి నుంచి వస్తే ఇలా క్షణానికి ఒక ప్రాణం తీస్తాను అని మాట్లాడుతున్న వాడి ప్రవర్తనకి చేష్టలకి బొమ్మలాగా ఉండిపోయింది. రూప నడుం చుట్టూ చేతులు బిగించి అలా నడిపించుకుంటూ ఒక గదిలోకి తీసుకుపోయాడు. నిద్ర వస్తోంది, నిద్రపోతాను అన్నావు కదా, రా నిద్రపోదాం. రూమ్లో ఏసీ ఫుల్గా పెట్టి బెడ్పై పడుకుని రమ్మని చేతులతో సైగ చేస్తున్నాడు. రూపకి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. వాడిని చూస్తుంటే భయం వేస్తుంది. నేను సోఫాలో పడుకుంటాను భయపడుతూనే తడబడుతూ చెప్పింది. మళ్ళీ మొదలుపెట్టావా? మాటకు ఎదురు చెప్పొద్దని చెప్పాను కదా. నా మాట వింటే నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను. లేకపోతే నాలో విపరీతమైన కోపం పెరిగిపోతోంది. కోపంలో నేనేం చేస్తానో నాకే తెలియదు.
ఇందాక చూసావు కదా, పాపం వాడు బుల్లెట్ తగిలి ఎలా కొట్టుకుని చచ్చాడో. ఇంకొక శవాన్ని చూడాలని ఆశగా ఉందా? వాడి బెదిరింపుకు భయపడుతూనే చిన్నగా అతని వైపు వెళ్తూ పక్కనే ఉన్న టీపాయ్ మీద ఫ్రూట్స్ నైఫ్ ఉండడం గమనించి ఆ కత్తిని చిన్నగా తన చేతుల్లోకి తీసుకుంది. అడుగులు వేస్తూ భయంగా వాడి వైపు చూస్తూ గుటకలు మింగుతూ మంచం దగ్గరికి వెళ్ళింది. ఏంటి, ఈ చీర కట్టుకునే నిద్రపోతావా? చీర తీసి పక్కన పడేసే. స్కర్ట్ బ్లౌజ్ ఉన్నాయి కదా, ఇద్దరం హత్తుకుని నిద్రపోద్దాం అంటూ రూప చీర పట్టుకుని గట్టిగా లాగాడు. అప్పటి వరకు వాడి హింసని భరిస్తూ వచ్చిన రూప తన సహనం నశించిపోవడంతో చేతిలో ఉన్న కత్తితో వాడిపై దాడి చేయబోయింది. కానీ అది గమనించిన కాళీ గట్టిగా రూప చెయ్యి పట్టుకున్నాడు. వదిలో అని ఏడుస్తోంది రూప. ఏంటి, నన్ను చంపేద్దామనే? ఎంత పొగరే నీకు! ఇప్పుడు నాలో ఇంకా కైపు పెరిగిపోతోంది. నీలాంటి పొగరుబోతు గిత్తని లొంగదీసుకుంటేనే కదా మొగాడు అంటారు. ఇంత చూసిన తర్వాత కూడా భయపడకుండా కత్తెత్తావు చూడు నా మీదకి. కాళీ సర్దార్కి ఉండవలసిన భార్యవి నువ్వు. నీ కళ్ళ ముందే ఇందాకే ఒకడిని చంపాను. అయినా నీకు నన్ను చూస్తే భయం వేయలేదా? మరొక ఆడపిల్ల అయితే ఈ పాటికి నోరు మూసుకుని నా పక్కలో పడుకునేది. కానీ నువ్వు సంథింగ్ స్పెషల్. అలా అని అందరిలాగా నిన్ను కూడా బలవంతంగా లొంగదీసుకోవడం నాకు ఇష్టం లేదు. మగువ కోరి వస్తేనే మజాగా ఉంటుంది. లొంగ తీసుకోవడం ఎంతసేపు? చూడు, నేను పశువుని. ఇలా నన్ను నువ్వు రెచ్చగొట్టావే అనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. రేపు జరగాల్సిన శోభనం ఇప్పుడే జరిగిపోతుంది. మర్యాదగా చీర తీసి పక్కన పడేసి వచ్చి నా పక్కన పడుకో అంటూ బలవంతంగా తన చీరలాగి అవతలికి విసిరేశాడు. సిగ్గు బిడియంతో యథస్థానాలకు చేతులు అడ్డుపెట్టుకుని గోడవైపుకి తిరిగి ఏడుస్తోంది రూప బిగుసుకుపోయి. కాళీ వెనక నుంచి వచ్చి బ్లౌజ్కి స్కర్ట్కి మధ్య ఉన్న నడుము మీద చెయ్యి వేసి ఎదరకు చేతిని పెట్టి రూప జుట్టంతా ముందుకు వేసి వీపు మీద ముద్దులు పెడుతూ తనని ఒక్కసారిగా పైకెత్తి తీసుకువెళ్ళి బెడ్పై పడేశాడు. ఏం జరుగుతుందో అన్న భయంతో రూప బిగుసుకుపోతోంది. ఏం మాట్లాడితే ఏం చేస్తాడో అని భయం మంచం చివరికి జరిగి బిగుసుకుపోయి బొమ్మలాగా కూర్చుండిపోయింది. ఏంటి, అలా దూరంగా ఎంతసేపు కూర్చుంటావు? దగ్గరికి వచ్చి కౌగలించుకుని హత్తుకుని పడుకో. నన్ను చంపాలన్నంత కోపం నీకుంది కదా, నీ బిగి కౌగిట్లో బిగించి చంపేసే. ఇంకా నీకు కోపం తగ్గకపోతే ఊపిరి ఆడనంత గట్టిగా ముద్దు పెట్టి కొరికి చంపేసే. రా అని రూప చెయ్యి పట్టుకుని బలంగా లాగాడు. ఒక్కసారిగా అలా లాగడంతో వచ్చి అతనిపై పడింది. ఆహా, ఎంత బాగుంది ఈరోజు. నాకు నచ్చిన పిల్ల నాతో నా బెడ్పై. నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా అంటూ తన అణువణువు స్పృశించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ రూప అందుకు సహకరించట్లేదు. భయపడి దూరం జరిగిపోతోంది. సరే భయపడకు. రేపటి వరకు నేను నిన్ను ఏం చెయ్యనులే. రేపే సొంతం చేసుకుంటాను. ఎందుకంటే నాకు కొంచెం సెంటిమెంట్ ఎక్కువ. ముహూర్తాలను బాగా నమ్ముతాను. రేపు నైట్ ఈ అందమంతా నా సొంతం చేసుకుంటాను. తనువు తీరా అనుభవిస్తాను అంటూ పక్కనే ఉన్న రూపవైపు ఆబగా చూస్తూ తనని చాలా దగ్గరగా అదిమి పట్టుకుని కౌగిలించుకుని తన నడుముపై చేతితో స్పృశిస్తూ, నువ్వు నిద్రొస్తోంది అన్నావు కదా, నిద్రపో అంటున్నాడు. వాడు చేసే దరిద్రమైన చేష్టలకు కొయ్యబొమ్మలాగా బిగుసుకుపోయింది. అతని స్పర్శ తగిలిన ప్రతి క్షణం పురుగులు తనపై పాకుతున్నట్లు ఫీల్ అవుతూ ఏడవలేక మనసులో చెప్పలేనంత తల్లడిల్లిపోతోంది రూప. అర్జున్ మాటలు గుర్తు తెచ్చుకుంటోంది రూప. ఎలాంటి దారుణమైన పరిస్థితి నీ ముందుకు వచ్చినా అస్సలు భయపడకు అన్న అర్జున్ మాటలు గుర్తుకొస్తున్నాయి. ఏ ఆడపిల్లకి ఇంతకంటే దరిద్రమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆడపిల్ల భయపడకుండా ఉండదు. వీడి సైకో ప్రవర్తన తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. వాడి చూపులు, చేష్టలు, కామపూరితమైన వీడి మాటలు, చచ్చిపోవాలనిపిస్తోంది నాకు. ప్లీజ్ సార్, త్వరగా రండి అని మనసులో అనుకుంటూ ఏమీ చెయ్యలేని తన నిస్సహాయ పరిస్థితికి చెప్పలేనంత బాధపడుతోంది రూప. రూప ముంగురులను సరిచేస్తూ, నీకు ఏమైనా ఫీలింగ్స్ వస్తున్నాయా అడిగాడు అదొక రకమైన వాయిస్తో. కోపంగా చూసింది రూప. ఇది సరిపోదన్నమాట. ఇంతకంటే రొమాన్స్ చేయాలంటే రేపటి వరకు ఆగాలి బేబీ. వల్గర్గా నవ్వాడు. తన యథస్థానం కనిపించకుండా చేతులు అడ్డుపెట్టుకుని బిగుసుకుపోయిన రూపవైపు చూస్తుంటే రూప ప్రవర్తన వాడికి అస్సలు నచ్చట్లేదు. ఏయ్, ఎందుకలా దాచుకుంటున్నావు? నేనేమైనా పరాయి వాడినా? రేపు నీ మెడలో తాళి కడతాను. నువ్వు నాకే సొంతం అవ్వాల్సిన అమ్మాయివి. ఫ్రీగా ఉండడం నేర్చుకో
అంటూ తన 2 చేతులను బలంగా పట్టుకుని కిందకి దింపి, హా, ఇప్పుడు చూడు, ఎంత ఫ్రీగా ఎంత అందంగా కనిపిస్తున్నావో. రా, వచ్చి గుండెల మీద నిద్రపో అంటూ తన 2 చేతులు చాపాడు. రూప గోడవారిగా జరిగి భయంగా వాడి వైపు చూస్తోంది. అరే, రా అని నేనంటుంటే నువ్వు దూరంగా పోతున్నావేంటి? రా అని తన చెయ్యి పట్టుకుని బలంగా దగ్గరికి లాక్కున్నాడు. ముళ్ళ కంపపై నిద్రపోతున్నట్లు అనిపిస్తోంది రూపకి. క్షణం ఒక నరకంలాగా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. తెల్లవారితే తన పరిస్థితి ఏమిటో తలుచుకుంటే గుండె విపరీతమైన వేగంతో కొట్టుకుంటోంది. రూప స్పర్శకి వాడిలో కోరికలు పెరిగిపోతున్నాయి. పాలరాతి శిల్పంలాగా ఉన్న రూప అందాన్ని తేరిపారా చూస్తూ, ఇంతటి అందగత్తె నా భార్య కాబోతోంది అనుకుంటూ తెగ మురిసిపోతున్నాడు. రూపకి అసహ్యం పెరిగిపోతోంది. చిచ్చి, ఈ దరిద్రుడి నుంచి ఎలా తప్పించుకోవాలి? అర్జున్ సార్ రావడానికి ఎంత టైం పడుతుంది? వచ్చేలోపు వీడేం చేసి చేస్తాడో అర్థం కావట్లేదు. క్షణక్షణం నన్ను హింస పెడుతున్నాడు. ఇలాంటి పరిస్థితి అనుభవించడం కన్నా చావే హాయిగా ఉంటుంది. వాళ్ళిద్దరికీ నిద్ర రావట్లేదు. ఇద్దరికీ 2 రకాల ఆలోచనలు, 2 రకాల ధోరణులు. వాడికి కామం కట్టలు తెచ్చుకుంటుంటే రూపకి భయంతో గుండె ఆగిపోయినంత పనవుతోంది. అర్జున్ వాళ్ళు ఎదిరించబోయే వ్యక్తి సామాన్యుడు కాదని, మిలీనియన్ అని, చేతి నిండా డబ్బు ఉండడం వల్ల ఇలాంటి యాక్టివిటీస్లో తనదైన ముద్ర వేసుకున్నాడని, మారు పేరుతో చలామణి అవుతున్నాడని క్లియర్గా జరిగింది మొత్తం డీజీపీ రామచంద్రానికి అర్థమయ్యేటట్లు చెప్పాడు. సో మిలీనియన్ అయినా మాఫియా గ్యాంగ్ అయినా సరే మన డ్యూటీ మనం చేయాలి అర్జున్. ఇలాంటి వాటికి భయపడితే మనం పోలీస్ జాబ్ చేయలేము. ప్రజల రక్షణకే కదా పోలీసులు ఉన్నది. నిజమే సార్, కానీ వాడు తలుచుకుంటే నాకు తెలిసి మనల్ని కూడా కంట్రోల్ చేస్తాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అర్జున్? స్ట్రైట్గా చెప్పు. సార్, తప్పుగా అనుకోకండి. మీకు తెలియనిది ఏముంది సార్? వాడికి సొసైటీలో చాలా చాలా పలుకుబడి ఉంది. పైగా వాడికి 2 ముఖాలు ఉన్నాయి. బయటకి బిజినెస్ మ్యాన్ కొడుకుగా ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నిటినీ స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరొకటి మాఫియా గ్యాంగ్ని నడుపుతూ ఖాళీ సర్దార్గా చలామణి అవుతున్నాడు. ఇలాంటి రాక్షసుడు తాను అనుకున్న పని జరగకపోతే అస్సలు సహించడు. అందుకోసం ఏదైనా చేస్తాడు సార్. పోలీసులమైన మనం తనని కస్టడీలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిస్తే నెక్స్ట్ మినిట్ రాజకీయ నాయకుల దగ్గర నుంచి మీకు ప్రెషర్ మొదలవుతుంది. ఆటోమేటిక్గా కంట్రోల్ అవ్వాల్సిన పరిస్థితి మీ ముందుకు తీసుకురావడం వస్తుంది సార్. ఖచ్చితంగా జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మీరు నాకు ఆర్డర్స్ పాస్ చేస్తారు. ఏ నోటితో మీరు వాడిని పట్టుకోమని ఆర్డర్స్ వేస్తున్నారో అదే నోటితో వాడిని వదిలేయమని కూడా అంటారు. చేతిలో పవర్ ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయులుగా మిగిలిపోతాము. మేము ఈ ఆపరేషన్ మొదలుపెట్టి మా ప్రాణాలను కూడా పణంగా పెట్టి వాడిని పట్టుకునేదాకా వెళ్తాం సార్. కానీ మాకు ఆ ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ మినిట్ మీ నుంచి కాల్ వస్తుంది. నేను చెప్పినట్లే జరుగుతుంది సార్. అలా జరగదు అర్జున్. మీ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు నేను ఎటువంటి హై అఫీషియల్స్ కాల్ లిఫ్ట్ చేయను. అలాగే ఈ ఆపరేషన్ గురించి 3వ కంటికి తెలియనివ్వను. ఖాళీ సర్దార్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా మనం ప్రెస్కి ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అలా చెప్తే ప్రెస్ వాళ్ళే ఈ న్యూస్ని విపరీతంగా స్ప్రెడ్ చేస్తారు. వాడు బయటికి వచ్చే వరకు ఈ రాజకీయ నాయకులందరూ కలిసి దేశం కోసం పోరాడుతున్నట్లే పోరాడతారు. మహా అయితే నేను ఇంకొక సంవత్సరం డీజీపీగా ఉంటాను. రిటైర్ అయ్యే ముందు ఒక మంచి పని చేశాను అన్న సంతృప్తి మిగుల్చుకుంటాను. ఇలాంటి రాక్షసుడిని కటకటాల వెనక్కి తొయ్యడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను భరోసా ఇస్తూ అన్నాడు డీజీపీ రామచంద్రన్. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడే మేము బయలుదేరతాము అంటూ పోలీస్ బెటాలియన్ మొత్తం రూప ఉన్న లొకేషన్కి ముందుగా వెళ్ళి అక్కడ ఉంటున్న నార్మల్ పీపుల్స్ అందరినీ హై అలర్ట్ సిచ్యువేషన్ అని చెప్పి సైలెంట్గా ఖాళీ చేయించారు. మిడ్ నైట్ విపరీతమైన నిశ్శబ్దం. రూప ఉన్న లొకేషన్ చూపిస్తున్న బంగ్లా లోపలికి ఒక్కొక్కరుగా ఎవరూ చూడకుండా చిన్నగా చేరుకుంటున్నారు. ఈ ఆపరేషన్కి వచ్చిన ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ హై ప్రొఫెషనల్ ఆఫీసర్స్ కావడంతో ప్రతి ఒక్కరికి అలాంటి ఆపరేషన్స్ అన్నీ అలవాటై ఉండడంతో చాలా ఈజీగా లోపలికి ఎంటర్ అవుతున్నారు. ముందు వెనక ఎవరైనా ఉన్నారా లేదా, చుట్టూరా ఎవరైనా ఉన్నారా అబ్జర్వ్ చేస్తున్నారా అంతా గమనిస్తూ వెపన్స్తో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తున్నారు. అక్కడ ఒక ఇద్దరు కావలా కాస్తూ సిగరెట్ తీసి వెలిగించుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు. వెనక నుంచి ఒక ఆఫీసర్ వెళ్ళి ఒకడికి బ్యాక్ సైడ్ గన్ పెట్టి బెదిరించగానే ముందుగా ఉన్న అతను రియాక్ట్ అవ్వడానికి ట్రై చేశాడు.
కానీ అతని వెనక కూడా మరొక ఆఫీసర్ ఉన్న విషయం అతను స్పందించిన తర్వాత కానీ తెలియలేదు. కదిలితే కాల్చి పారేస్తాము, మర్యాదగా లొంగిపోండి అంటూ వాళ్ళ చేతుల్లో ఉన్న వెపన్స్ లాక్కుని వెనక నుంచి ఒకరు ముందు నుంచి ఒకరు ఒక్కొక్కరిని వాళ్ళ కస్టడీలోకి తీసుకుంటూ గన్స్ చూపించి బెదిరించి సంకెళ్ళు వేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు బంగ్లా లోపలికి ఎంటర్ అయినట్లు, ఒక్కొక్కరిని కస్టడీలోకి తీసుకుంటున్నట్లు ఎవరికీ తెలియకుండా ముందుగానే పక్కా ప్లాన్గా జామర్స్, రకరకాల డివైజెస్తో సీసీటీవీ ఫుటేజ్ పని చేయకుండా ముందుగానే కంట్రోల్ చేశారు. అదుపులోకి రాకుండా కొంతమంది ఎదురు తిరిగినా వాళ్ళని గట్టిగా అదిమి పెట్టుకుని గన్ సైలెంట్లో పెట్టి షూట్ చేసి పడేస్తున్నారు. అంత పెద్ద బెటాలియన్ ఆఫీసర్స్ని చూసి మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా లొంగిపోతున్నారు. దాదాపు 15 మంది క్రిమినల్స్ని కస్టడీలోకి తీసుకున్నారు. అర్జున్ శరవేగంతో లోపలికి వెళ్ళి అణువణువు క్లియర్గా వెతుకుతున్నాడు. కానీ రూపజాడ ఎక్కడా కనిపించట్లేదు. పిచ్చెక్కిపోతోంది అర్జున్కి. 1కి 10 సార్లు ప్రతి గది సెర్చ్ చేస్తున్నాడు. వాష్రూమ్తో సహా ప్రతి ప్లేస్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. కానీ రూప కనిపించట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సార్, నాకు చాలా భయం వేస్తుంది. తెల్లవారితే పెళ్ళి శోభనం అంటూ వాడు నన్ను భయపెడుతున్నాడు అని రూప అన్న మాటలు గుర్తుకు వస్తుంటే తన నిస్సహాయ పరిస్థితికి తన మీద తనకే అసహ్యం, కోపం వస్తున్నాయి అర్జున్కి. మొత్తం అంతా తిరిగి వెతుకుతున్నాడు. సార్, సార్ ప్లీజ్ సార్, ఇంకా ఇక్కడెవరూ లేరు. అందరినీ మనం కస్టడీలోకి తీసుకున్నాం సార్. ఇంకా ఇక్కడ వెతకడంలో అర్థం లేదు సార్. గంట నుంచి వెతుకుతున్నారు అన్నాడు ఆఫీసర్ రాఘవ. ఓకే, వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేయండి. వెంటనే స్టేషన్కి తరలించండి. ఎవరి దగ్గరైనా ఫోన్స్ ఉన్నాయేమో చూసి వెంటనే తీసుకొచ్చి నాకు ఇవ్వండి. వాళ్ళు యూజ్ చేస్తున్న వెపన్స్ అన్నీ ఏ కంపెనీకి సంబంధించినవో ఒకసారి చెక్ చేయండి. ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్టులు చేయించండి అని సీరియస్గా మాట్లాడుతూ ఆర్డర్స్ పాస్ చేసి అందరినీ అక్కడి నుంచి పంపించేశాడు. తాను మాత్రం అక్కడే ఉండి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమోనని విపరీతంగా సెర్చ్ చేస్తున్నాడు. ఆ రూమ్ అంతా వెతికినా ఎటువంటి క్లూస్ దొరకలేదు. సార్, తెల్లవారితే పెళ్ళి అంటున్నారు. నాకు చాలా చాలా భయం వేస్తుంది అని రూప ఏడుస్తూ అన్న మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. చల్లటి నీళ్లతో మొహం కడుక్కున్నాడు. 1 నిమిషం ఊపిరి పీల్చుకుని రిలాక్స్గా కూర్చుని ఆలోచిస్తున్నాడు. కృష్ణమూర్తి కొడుకు అంటే ఒక బిజినెస్ మ్యాన్గానే సొసైటీకి తెలుసు. అలాంటి వాడి పెళ్ళి సింపుల్గా ఎందుకు జరుగుతుంది? లేదు, చాలా గ్రాండ్గా జరుగుతుంది. చాలామంది బిజినెస్ మ్యాన్స్ కంపల్సరీ అటెండ్ అవుతారు. సో చాలా పెద్ద ఫంక్షన్ హాల్ని బుక్ చేసే ఉంటారు కదా. వాళ్ళందరూ సెలబ్రిటీస్ కాబట్టి ఖచ్చితంగా ఐడెంటిటీ ప్రూఫ్ చూపిస్తేనే అలౌ చేస్తారు. అలాంటి ఫంక్షన్ హాల్స్ ఈ సిటీలో ఎక్కడ ఉన్నాయి? ఆ ఆలోచన రాగానే అర్జున్ తన కోఆర్డినేటర్ ప్రభాకర్కి కాల్ చేసి సిటీలో ఉండే నెంబర్ ఆఫ్ ఫంక్షన్ హాల్స్ లిస్టు కావాలని వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఆర్డర్స్ వేశాడు. ఒక 10-15 నిమిషాలలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ అంటూ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు ప్రభాకర్. మరొకసారి ఆ రూమ్స్ అన్నీ క్లియర్గా చూశాడు. అలా ప్రతి రూమ్ వెతుకుతూ ఉంటే ఒకచోట అర్జున్ చూపులు ఆగిపోయాయి. ఒక పెద్ద అద్దంపై లిప్స్టిక్తో ఏదో రాసినట్లు కనిపిస్తోంది. కానీ స్పష్టంగా కనిపించట్లేదు. అది లైట్ రోజ్ కలర్ లిప్స్టిక్ కావడంతో అక్షరాలను గుర్తుపట్టలేకపోతున్నాడు. పక్కనే ఉన్న పౌడర్ డబ్బా తీసుకుని ఆ పౌడర్ కాస్త చేతుల్లోకి ఎక్కువగా తీసుకుని మిర్రర్పై స్ప్రే చేశాడు. నూకాలమ్మ టెంపుల్, గుడ్ల వల్లేరు అని రాసి ఉన్న అక్షరాలు ఏమీ అర్థం కాలేదు అర్జున్కి. 10 నిమిషాలలో అర్జున్ అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఫార్వర్డ్ చేశాడు ప్రభాకర్. వెంటనే స్టాఫ్తో సహా ప్రభాకర్ ఇచ్చిన అడ్రస్కి బయలుదేరాడు. కాస్త దూరం వెళ్ళేసరికి అర్జున్లో అనుమానం స్టార్ట్ అయ్యింది. అప్పుడు కూడా ఇలాగే దారి తప్పించారు. నావిగేటర్ ఫిక్స్ చేసిన రూప బ్యాగ్ని సిటీ అవుట్కట్స్ వరకు తీసుకువెళ్ళి అక్కడ పడేశారు. నా అటెన్షన్ని తప్పేలాగే చేశారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారా? వాడు ఒక బిజినెస్ మ్యాన్ అయినంత మాత్రాన గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని ఏముంది? అదంతా అబద్ధం అయి ఉండొచ్చు కదా. ఆ ఆలోచన రావడంతోనే ఈ ఆపరేషన్కి కేటాయించిన ఆఫీసర్స్లో సగం మందిని సిటీలో ఉండే హై క్వాలిటీ మ్యారేజ్ ఈవెంట్స్ అన్నిటినీ చెక్ చేయమని, సెలబ్రిటీస్ ఎవరు కనిపించినా వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మరీ చెప్పాడు. మరో సగం మంది స్టాఫ్తో తాను గుడ్లవల్లేరు నూకాలమ్మ టెంపుల్కి బయలుదేరాడు. దాదాపు 1 అవర్ జర్నీ తర్వాత అక్కడికి చేరుకున్నాడు. అంతా నిశ్శబ్దం, శుద్ధ పల్లెటూరు. ఒక కిరాణా కొట్టు కానీ, ఒక మెడికల్ స్టోర్ కానీ ఏమీ కనిపించట్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 బస్సులు తిరుగుతున్నాయి ఆ దారిలో. చిమ్మ చీకటి. అర్ధరాత్రి కుక్కలు తెగమరు
ఆ ఊరైతే చేరుకున్నారు కానీ ఎక్కడ స్టే చేయాలో అర్థం కాలేదు. ఆ ఊరికి చివర ఆమడ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు అర్జున్, తన స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి. ఆ పోలీస్ స్టేషన్లో పెద్దగా ఆఫీసర్స్ ఎవరూ లేరు. ఒకరిద్దరు కానిస్టేబుల్స్ అంతే, వాళ్ళు కూడా నిద్రపోతున్నారు. ఒక్కసారిగా 10 మంది హయ్యర్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ స్టేషన్కి రావడంతో వాళ్ళు హడిలిపోయి లేచి కూర్చున్నారు. సార్, ఏంటి సార్ ఇంతమంది వచ్చారు? ఏమైనా ప్రాబ్లమా? కంగారు పడుతూ అడిగాడు కానిస్టేబుల్. కంగారు పడద్దు, మేం చిన్న ఆపరేషన్ గురించి ఇటుగా వచ్చాము. ఈ ఊరు నూకాలమ్మ టెంపుల్ ఎక్కడ ఉంది అడిగాడు అర్జున్. అదిగోండి సార్, ఆ కొండ కనిపిస్తోంది కదా, అక్కడే. ఓహో, గుడి తలుపులు ఎన్నింటికి తీస్తారు? తెల్లవారుజామున 5ంటికి తెరుస్తారు సార్. పెద్ద టెంపుల్ ఏమీ కాదు, చాలా చిన్న గుడి. అయోమయంగా ఆ ఆఫీసర్ అందరి వైపు చూస్తూ, ఏంటి సార్, మీరందరూ దర్శనం చేసుకోవడానికి వచ్చారా అడిగాడు. అర్జున్ ఆ కానిస్టేబుల్ వైపు సీరియస్గా చూస్తూ, నీకొకసారి చెప్తే అర్థం కావట్లేదా? పనుండి వచ్చాము, డ్యూటీలో ఉన్నాము. సిటీలో ఉండే ప్రతి మ్యారేజ్ ఈవెంట్స్ జరుగుతున్న హాల్స్ అన్నిటినీ చెక్ చేసి వెంటనే అర్జున్కి కాల్ చేశారు టీం మెంబర్స్. సార్, ఇక్కడ మేడం గారి ఆజూకీ లేదు. ఒకచోట సినిమా సెలబ్రిటీస్ మ్యారేజ్ జరుగుతోంది, మరొక చోట సొసైటీలో పేరు మోసిన లాయర్ కూతురు పెళ్ళి. అంతకు మించి సెలబ్రిటీస్ ఎవరూ కనిపించట్లేదు సార్. చాలా నార్మల్గా పెళ్లి హడావిడితో కనిపిస్తున్నారు. ఎటువంటి టెన్షన్ వాళ్ళ ఫేసెస్లో కనిపించట్లేదు సార్ చెప్పారు. ఓకే, మీరు కూడా త్వరగా బయలుదేరి మేము ఉన్న లొకేషన్కి రండి. నేను లొకేషన్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే సార్, వెంటనే బయలుదేరతాము. మార్నింగ్ 5 అయ్యే వరకు వెయిట్ చేస్తూ కూర్చున్నాడు అర్జున్. టెన్షన్ తట్టుకోలేక సిగరెట్ మీద సిగరెట్ స్మోక్ చేస్తున్నాడు. పిచ్చి పట్టినట్లు అనిపిస్తోంది. రూపా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఆలోచిస్తుంటేనే భయంగా అనిపిస్తోంది. ఏమీ కాదు, తనకి బాగుంటుంది అని తనకి తానే ధైర్యం చెప్పుకుంటున్నాడు. మరొక వైపు రూపకి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. భయంతో గుండె 101 కొట్టుకుంటోంది. బ్యూటీషియన్స్ తనని చాలా అందంగా పెళ్లికూతురులాగా రెడీ చేస్తున్నారు. తన వైపే చూస్తూ కన్ను కూడా ఆర్పట్లేదు కాళీ సర్దార్. ఏంటి వీడు, పెద్ద కళ్యాణ మండపం చూపించి చాలామంది సెలబ్రిటీస్ వస్తారని చెప్పి చిన్న పల్లెటూరుకు తీసుకువచ్చాడు అని ఆలోచిస్తున్నావా డియర్ అడిగాడు రూప వైపు చూస్తూ. రూప ఏమీ మాట్లాడట్లేదు, మౌనంగా చూస్తోంది. తన కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. నువ్వు మాట్లాడకపోయినా నీ మనసులో మాటలు నాకు తెలుస్తున్నాయి. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? శీలావతి ఫోన్ నువ్వు వాష్రూమ్లోకి తీసుకువెళ్ళడం, వాడితో మాట్లాడడం అంతా నాకు తెలుసు అన్నాడు. కాళీ సర్దార్ మాట విని తలెత్తి వాడి వైపు చూసింది. అబ్బా, ఎంత వాడిగా చూస్తున్నావు, నీ చూపులు గుండెల్లో గుచ్చుకుంటున్నాయి అని రొమాంటిక్గా చూస్తూ అన్నాడు. మరుక్షణంలోనే తలదించేసుకుంది రూప. అరే, అదంతా సిగ్గే. మిడ్నైట్ సీసీటీవీ రివ్యూని గమనిస్తూ ఉంటే నువ్వు వాడికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చావని తెలిసిపోయింది నాకు. అందుకనే అప్పటికప్పుడు ఇక్కడికి నిన్ను షిఫ్ట్ చేశాను. డోంట్ వరీ, వాడికి ఈ ప్లేస్ తెలిసే అవకాశం లేదు. నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను. వారం రోజుల్లో నిన్ను అబ్రాడ్ కానీ యూఎస్ కానీ తీసుకుపోతాను. మన పిల్లల్ని కూడా అక్కడే ప్లాన్ చేద్దాము. ఇండియాకి తిరిగి వచ్చే ఉద్దేశం లేదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇది కూడా ఒకందుకు మంచిదే. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో వాడు ప్రతి కళ్యాణ మండపం పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ఈ పల్లెటూరులో మన పెళ్లి సింపుల్గా జరుగుతోంది అని వాడి మైండ్కి అస్సలు తట్టదు. చూడు డియర్, మన పెళ్ళి ఇలా సింపుల్గా జరిగిపోతోందని నువ్వు బాధపడకు. ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ మాత్రం అదరగొడదాం. 5 స్టార్ హోటల్లో ఫుల్ డెకరేషన్ జరుగుతోంది మన ఫస్ట్ నైట్కి అంటూ అదొక రకంగా రొమాంటిక్గా చూస్తున్నాడు. వాడి చూపులు, వాడి మాటలు వినలేక నరకంగా ఫీల్ అవుతోంది రూప. 2 ముత్తైదువులు, 4-5 రౌడీలు, పెళ్లి జరిపించడానికి పురోహితులు. అంతే, చాలా సింపుల్గా జరుగుతోంది అక్కడ కార్యక్రమం. పురోహితుడు మంత్రాలు చదువుతూ రూపని ఏం చెయ్యమని చెప్పినా రూప ఏమీ చెయ్యట్లేదు. స్టాచ్యూలాగా జీవమే లేనట్లు కూర్చుంది. కాళీ సర్దార్ రూప చెయ్యి పట్టుకుని మరీ పెళ్లి కార్యక్రమం జరిపిస్తున్నాడు. సార్, మీరు నన్ను చేరడం జరగదు. వీడు అప్పటికప్పుడు ప్లాన్ చేంజ్ చేశాడు. నాకు పెళ్ళి అయిపోతుంది సార్. వీడు నన్ను సొంతం చేసుకోవడానికి తెగ తొందరపడుతున్నాడు. మీరు గనక నన్ను సేవ్ చేయకపోతే వీడు అనుకున్నది జరగకుండానే నేనే ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతాను. ఆలోచిస్తుంటే రూప కళ్ళల్లో నుంచి కన్నీళ్లు చెంపలపైకి జలజలా రాలుతున్నాయి. మరొక వైపు అర్జున్ ఆలోచిస్తున్నాడు. లిప్స్టిక్తో అక్షరాలు దిద్దాలి అన్న ఐడియా ఖచ్చితంగా రూపదే. రూపే నాకు ఈ క్లూ ఇచ్చింది. అమ్మాయిలకే ఇలాంటి ఐడియాస్ వస్తాయి. మేకప్ కిట్తో మ్యాక్సిమం అమ్మాయిలకే పని ఉంటుంది. పైగా పెళ్ళి అంటుంది కాబట్టి
తనని ఖచ్చితంగా రెడీ చేయడానికి ఎవరో ఒకరు వచ్చి ఉంటారు. అప్పుడే ఇలా నాకు చిన్న క్లూ ఇచ్చింది. తను ఇచ్చిన క్లూ నిజమైతే బాగుండు. కానీ ఇంత చిన్న పల్లెటూరులో ఏ పెద్ద వాహనం వచ్చినా అది పెద్ద విషయమే అవుతుంది. నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. చిన్న విషయమైనా సరే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఆలోచిస్తూ ఆ ఊరిలో వర్క్ చేస్తున్న కానిస్టేబుల్ వైపు చూసి, మిడ్ నైట్ ఇటేదైనా పెద్ద వెహికల్ రావడం గమనించారా? అడిగాడు అర్జున్. లేదు సార్, మేము ఆఫీస్లోనే ఉన్నాం కదా, మాకు తెలియదు, మేమేమీ గమనించలేదు. అర్జున్కి చాలా నిస్సత్తువ వచ్చేస్తోంది. రూప ఆచూకీ తెలుసుకోవడం అగమ్య గోచరంగా అనిపిస్తోంది. పిచ్చెక్కుతోంది. ఆ కానిస్టేబుల్ వైపు చూస్తూ, మీది బైక్ కానీ స్కూటీ కానీ ఉందా? అడిగాడు అర్జున్. ఉంది సార్ అంటూ ఆ కానిస్టేబుల్ తన బైక్ కీస్ ఇచ్చాడు. అర్జున్ వెంటనే స్టార్ట్ చేసి ఆ కొండ చుట్టూ ఒక రౌండ్ వేద్దామని అలా తిరిగాడు. నూకాలమ్మ కొండకి అటువైపు లైట్ వెలుగుతోంది. అది చూడగానే అర్జున్ కళ్ళు మెరిశాయి. అదేంటి కొండపైన లైట్ వెలుగుతోంది? టైం ఎర్లీ మార్నింగ్ 3 అవుతోంది. ఈ టైంలో గుడి తలుపులు తీశారేంటి? అయోమయంగా చూస్తూ తిరిగి వెంటనే కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి ఆ విషయం అడిగి ఎంక్వైరీ చేశాడు. అది విని వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఏమో సార్, మాకు కూడా తెలవదు. ఈ టైంలో గుడిలో పనిచేసే పంతులు గారు కూడా రారు. ఎవరు గుడి తలుపులు తీశారో ఏమిటో, అది కూడా ఇంత ఉదయం. ఈరోజు ఏ పర్వదినం కూడా కాదు కదా సార్, ఆలోచిస్తూ అన్నాడు ఆ కానిస్టేబుల్. అర్జున్కి ఆ కొండపైన ఏదో జరుగుతోంది అని అర్థమైపోయింది. వెపన్స్ తీసుకుని స్టాఫ్ మెంబర్స్తో సహా ఆ కొండ ఎక్కడానికి రెడీ అయ్యాడు అర్జున్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. రోజు విడిచి రోజు స్టోరీ అప్లోడ్ చేస్తానండి. నా ఫోన్ రిపేర్ వచ్చింది కదా, అర్థం చేసుకోండి. సరేనా? ఉంటానండి. ధన్యవాదాలు.